అందరికీ నమస్కారం। ఈరోజు మా పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము ఎంతో ఇష్టపడి అభిమానించి ఆరాధించి దేవుళ్ళు ఆరాధించే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ప్రకటన రావడం చాలా సంతోషకరమైన విషయం। కేవలం పిఠాపురం నియోజకవర్గానికే కాదు రాష్ట్రం అంతా కూడా ఈరోజు చాలా సంతోషంలో ఉంది। కిందన కూడా ఈరోజు పిఠాపురం నియోజకవర్గ జనసేన అదేవిధంగా వీర మహిళలు ప్రజలందరూ కూడా అత్యంత ఉత్సాహంతో ఉన్నారు। గతంలో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని మేము అనేక జన సైనికులతో కలిసి అనేక పాదయాత్రలు చేసాం। అన్నవరం వరకు పాదయాత్ర చేసాం, తొలి తిరుపతి పాదయాత్ర చేసాం। ఏ పూజా కార్యక్రమం వచ్చినా సరే మా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావన లేకుండా ఏది కూడా లేని పరిస్థితిలో ఇక్కడ మేము అనేక కార్యక్రమాలు చేసాం, పోరాటాలు చేయడం కూడా జరిగింది। అదేవిధంగా గతంలో కూడా మేము 2 సంవత్సరాలు అయింది, 2 పార్టీలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాల నుంచి పవన్ రావాలి పాలన మారాలన్నది రాష్ట్ర నినాదం అయితే పవన్ రావాలి పిఠాపురం మారాలనే నినాదంతో పిఠాపురం నియోజకవర్గ జన సైనికులందరూ కూడా మేము కృషి చేస్తాం। ఆ కృషికి ఫలితం ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రకటన ద్వారా దక్కింది। ఏ నియోజకవర్గం అన్నా సరే ఒక పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అభ్యర్థి పోటీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పిఠాపురం ప్రజలు కూడా। మా స్వార్థ ప్రకారం మేము పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి రావాలని కోరుకున్నాం। ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందన్నది కూడా మనం అందరం ఊహించవచ్చు। సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు కాబట్టి దాదాపు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో ఆయన గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మేము పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి తెలపడం జరిగింది। పవన్ కళ్యాణ్కి ఎదురుగా ఏ పార్టీ కూడా పోటీ చేసినా సరే 50,000 ఓట్లు లోప 50,000 60,000 ఓట్లు గాల్లో ఆగిపోవడం జరుగుతుంది। డిపాజిట్లు కూడా ఎంతవరకు వస్తాయో కూడా కొంతమందికి మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది। 2,30,000 ఓట్లలో 2,00,000 కోట్లు అయినా సరే 50,000 60,000 ఆగిపోతారు కాబట్టి ఖచ్చితంగా 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన।